తరగతి గదిలోని పాఠాలతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వారికే ఉన్నతమైన కొలువులు వరిస్తున్నాయి. అందుకే పలు విద్యా సంస్థలు సైతం విద్యార్థుల్లో నైపుణ్యం వెలికి తీసేందుకు ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే ఇంజనీరింగ్ విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టి అద్భుత ఆవిష్కరణలు రూపొందించారు. మరి ఆ ఇన్నోవేషన్స్ ఉపయోగాలేంటి? సరికొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలు రూపొందించేందుకు నేటి తరం ఆసక్తి చూపుతోంది. సమస్య ఏదైనా ఇట్టే పరిష్కరించేలా ప్రాజెక్టులు రూపొందిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఔరా అనిపించే ఆవిష్కరణలు చేస్తున్నారు ఈ యువతీ యువకులు. ఈ విద్యార్థులు చేసిన ఈ ఇన్నోవేషన్స్ అందుకు అద్దం పడుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు వేదికయింది. కాలేజీలో ఏటా మినీ ప్రాజెక్ట్స్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ టెక్నాలజీని ఉపయోగించి వినూత్నమైన ప్రాజెక్టులు రూపొందించారు. ఐఓటీ టెక్నాలజీ ఉపయోగించి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తయారు చేశారు విద్యార్థులు. కారు నడిచేందుకు ప్రత్యేకంగా కోడ్ రూపొందించామని అంటున్నారు. దీనివల్ల ఉపయోగాలేంటో ఇలా వివరిస్తున్నారు. మనం ఈ కార్లో బ్యాటరీస్ వాడడం వల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది చాలా డిక్రీజ్ అవుతుంది. ఫ్యూయల్ అవసరం లేకుండానే మనం ఈ కార్ని నడపచ్చు. మనకి ఈ కార్ కొన్న తర్వాత కార్ మెయింటైన్ చేయడానికి కానీ చాలా తక్కువ ప్రైస్ అవుతుంది. డ్యూయల్ గేర్ మోటార్స్ అనేవి యూజ్ చేసాం. దీని నుంచి L2 9A10 మోటార్కి అవుట్పుట్ పిన్స్గా కనెక్షన్స్ ఇచ్చాము. తర్వాత దీంట్లో వచ్చేసి 4 ఇన్పుట్ పిన్స్, 4 అవుట్పుట్ పిన్స్, ఎనేబుల్ పిన్స్ ఉంటాయి. సో L2 9A10 మోటార్ నుంచి ఇన్పుట్ పిన్స్ అనేవి ఆర్డినోకి కనెక్ట్ చేసాము. సో ఇది వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సార్. ఇవి 2 IR సెన్సార్స్. ఇక్కడ ఈ కింద వచ్చేసరికి సర్వో మోటార్. ఈ 4టికి VCC గ్రౌండ్ అనేవి ఉంటాయి. ఈ 4టి యొక్క VCC గ్రౌండ్ అనేది ఈ బ్రెడ్ బోర్డ్ని సహాయం చేసి దీనికి ఇచ్చి ఈ బ్రెడ్ బోర్డ్ నుంచి ఆర్డినోకి అనేది షార్ట్ చేసాము. సో ఇది వచ్చి కనెక్షన్స్. దీంట్లో మొత్తం 2 మోడ్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఆబ్జెక్ట్ని ఫాలో చేసేది, ఇంకొకటి ఆబ్జెక్ట్ని అవాయిడ్ చేస్తుంది. దీనికి సంబంధించింది మేము కోడ్ ఒకటి చేసాము. సో ఆ కోడ్లో వచ్చేసి మేము దీంట్లో తీసుకున్న కనెక్షన్స్ అనేవి ఆ కోడ్లో ఇచ్చుకుంటాము. సో ఈ మోటార్ యొక్క స్పీడ్ అనేది 200తో వెళ్తుంది. ముందుకు వెళ్ళడానికి 150 స్పీడ్ యూజ్ చేసాం. టర్న్ అవ్వడానికి 200 యూజ్ చేస్తాం. సో ఏదన్నా ఆబ్జెక్ట్ని సెన్స్ చేయాలి అంటే మినిమం వచ్చేసి 10, మ్యాక్సిమం వచ్చేసి 30 పెట్టుకున్నాము. సో దాని ద్వారా ఈ కార్ అనేది మూవ్ అవుతుంది. కార్ పార్కింగ్ సిస్టమ్ చేశామంటోంది విద్యార్థి బృందం. మాల్స్, ఎయిర్పోర్ట్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. చేసిన ప్రాజెక్ట్ కార్ పార్కింగ్ సిస్టమ్ యూజింగ్ ఆర్డినో. వి యూజ్డ్ కాంపోనెంట్స్, మినీ బ్రెడ్ బోర్డ్, ఆర్డినో యూనో, LCD డిస్ప్లే, సర్వో మోటార్, IR సెన్సార్. IR సెన్సార్ వెహికల్ని డిటెక్ట్ చేస్తుంది. అది డిటెక్ట్ చేసి సిగ్నల్ని ఆర్డినో యూనోకి పంపిస్తుంది. అది సిగ్నల్ని ప్రాసెసింగ్ చేసి సర్వో మోటార్కి పంపిస్తుంది. స్లాట్స్ ఆర్ అవైలబుల్, పార్కింగ్ స్లాట్స్ ఆర్ అవైలబుల్, సర్వో మోటార్ గేట్ ఓపెన్ అవుతుంది. ఇఫ్ స్లాట్స్ ఆర్ నాట్ అవైలబుల్, గేట్ ఓపెన్ అవ్వదు. వైఫై ద్వారా ఇంటర్నెట్ పాస్ అవుతుందని మనందరికీ తెలిసిందే. అదే ఫార్ములా ఉపయోగించి లైఫై టెక్నాలజీ కనిపెట్టారు ఈ ఇన్నోవేటర్స్. దీని ద్వారా ఆడియోలు, వీడియోలు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని అంటున్నారు. ఇప్పుడు వైఫై అనేదాన్ని మనం ఒకటి కానీ లేదా ఎక్కువ డివైస్ కనెక్ట్ చేసినప్పుడు మనకి డేటా అనేది స్లోగా వస్తూ ఉంటుంది ఎక్కువ డివైస్ కనెక్ట్ చేసినప్పుడు. దీంట్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు. ఏంటంటే ఈజీగా ఎన్ని డివైస్ నువ్వు కనెక్ట్ చేసినా ఒకటే ఇన్పుట్ ఒకటే అవుట్పుట్ వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఒకే విధమైన ఫాస్ట్నెస్ వస్తుంది. ఒకటి కనెక్ట్ చేసినా అదే ఫాస్ట్నెస్ వస్తుంది, 4 కనెక్ట్ చేసినా అదే ఫాస్ట్తో ఉంటుంది. మనం ఇచ్చే ఫోన్ ఒక ఆడియో సిగ్నల్ అనేది ఆక్స్ కేబుల్ ద్వారా తీసుకొని ఎల్ఈడి అనేది సోలార్ ప్యానెల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎల్ఈడి అనేది ఒక సెకండ్కి వచ్చి కొన్ని వేల సార్లు బ్లింక్ అవుతూ ఉంటుంది. అది మన కంటికి కనపడదు. అది ఆఫ్ అయినప్పుడు దాని యొక్క బైనరీ కోడ్ 0, ఆన్ అయినప్పుడు దాని బైనరీ కోడ్ 1. డేటా ట్రాన్స్మిషన్ అనేది బైనరీ కోడ్ ద్వారానే కన్వర్టింగ్ అవుతూ ఉంటుంది. ఆడియోనే కాదు, వీడియో, సిగ్నల్ ఆర్ ఇంటర్నెట్ ఏదైనా పంపించచ్చు. వైఫైతో పోలిస్తే లైఫై అనేది 10,000 టైమ్స్ ఫాస్టర్గా పనిచేస్తుంది.
ఈ విద్యార్థి బృందం డ్రైవర్ యాంటీ స్లిప్ డిటెక్టర్ ఆవిష్కరించింది. కళ్ళు మూసుకోగానే సదరు డ్రైవర్ని ఈ పరికరం అప్రమత్తం చేస్తుందని చెబుతున్నారు. నా డివైస్ పేరు డ్రైవర్ యాంటీ స్లిప్ అలారం డిటెక్టర్. మార్నింగ్ మొత్తం వర్క్ చేసి డ్రైవర్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. నైట్ టైం బాగా స్ట్రెయిన్ అవడం వల్ల అతను నిద్రపోతాడు. అతను నిద్ర లేగిస్తే సేఫ్గా ఇంటికి వెళ్తాడు. అలా కాకుండా నిద్రపోయాడంటే యాక్సిడెంట్ అవుతాయి. నా ఈ డివైస్ పెట్టుకుని అతను డ్రైవ్ చేయడం వల్ల తనకు కొద్దిగా సెక్యూరిటీ వస్తుంది. దీనికోసం నేను ఐ బ్లింక్ సెన్సార్ వాడాను. ఇది ఎట్ట వర్కింగ్ అవుతుందంటే ఈ రెడ్ లైట్ అనేది రెటినాలోకి వెళ్ళి దానికి వెనక రిఫ్లెక్ట్ అయిపోయి ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేసుకొని ఆర్డినో పంపిస్తుంది అనమాట. ఈ వీల్ తిరుగుతున్నంతసేపు డ్రైవర్ సేఫ్లో ఉన్నాడు, ప్రాబ్లం లేదని డిటెక్ట్ చేసుకోండి. ఇది సెన్సార్. అతను ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటాడో సెన్సార్ డిటెక్ట్ చేసి బజర్ సౌండ్ వస్తుంది. కొంతసేపుడికి కూడా నా ఇంజిన్ అనేది ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే కళ్ళు తెరుస్తాడో ఆటోమేటిక్ ఇంజిన్ ఆన్ అయ్యిద్ది, బజర్ సౌండ్ ఆఫ్ అయిపోయింది. ఈ రోజుల్లో మనకు తెలుసు ఇండస్ట్రీస్లో ఒక మంచి జాబ్, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే కేవలం మనకి ఈ బుకిష్ నాలెడ్జ్ సరిపోదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం. ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం వల్ల విద్యార్థుల్లో థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆ క్రియేటివ్ స్కిల్స్ కూడా పెంపొందించడం జరుగుతుంది. వీటితో పాటు స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్, స్మార్ట్ కిచెన్, ఫైర్ గ్యాస్ వంటి ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవన్నీ సోలార్ ఎనర్జీ, ఆర్డినో, ఐఓటీ సాంకేతికతతో రూపొందించినట్లు ప్రోత్సహిస్తే సమాజానికి ఉపకరించే మరిన్ని ప్రాజెక్టులు రూపొందిస్తామంటున్నారు ఇంజనీరింగ్ ఇన్నోవేటర్స్.